మంది ప్రజలు మీకు సరిగ్గా చేయలేకపోయారు. నేను ఉన్నాను కదా, ఎవరు నిలబెట్టారని కాదు, ఎవరు అభ్యర్థి వెనకాల ఉన్న పౌరులు ఉన్నారు అతను గెలిచి చేశాను. అదే నేను కోరుకున్నాను. దీనిని ఆతిథ్యం తీసుకోకుండా మా ఆడపడుచు మా చెల్లి ఆతిథ్యం తీసుకోవాలి. ఆతిథ్యంతో తొందరగా తీసుకోవాలి. చెప్తున్నాం అందరికీ, దండలు కానీ కాళ్ళకి నమస్కారాలు కానీ ఇవన్నీ మహానుభావులు చేయడం రాష్ట్రం. ఇంకా మామూలు మనుషులు కష్టపడే స్వాతంత్రం, కష్టపడే కూలింగ్. నేను నా శ్రమను గుర్తిస్తే చాలు, నాకు అంతకుమించి మధ్య నా శ్రమను గుర్తించే మార్పు కోసం మీరు జనసేన పార్టీకి ఓటేయండి చాలు. వాళ్ళకి నమస్కారం వద్దు, దండం వద్దు, ఏమి మంచిగా కూడా. ఎందుకు జేడీ గారిని పార్లమెంట్ అభ్యర్థిగా పెట్టామంటే సరదాగా పక్కన పెడితే, నిజానికి తెలుగుదేశం పార్టీని ఎన్నుకుంటే నేనేం కోరుకున్నానంటే, ఎవరన్నా సరే వస్తే ఒక ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ ధర్మకర్తలు మనందరి ఉమ్మడి శ్రమతోటి వచ్చిన సంపాదనని ట్యాక్సులు కట్టి మన ఒంటి శ్రమ దెబ్బలు తిని ఒళ్ళు కళ్ళ కరిగించి పనిచేసి ఉమ్మడి శక్తితోటి మనం శ్రమతోటి పెట్టిన సంపాదనని ప్రభుత్వ ఖజానా కట్టి అది కొన్ని లక్షల కోట్లు అయితే, ఆ లక్షల కోట్లని ఎవరికి ఎంత పంచాలి, ఇక్కడ రోడ్డు కావాలంటే ఆ డబ్బులను తీయాలి. ఇవన్నీ ప్రభుత్వం చాలా బాధ్యతగా ఉండాలి. ఇలాంటి డబ్బు ఖజానాకి ధర్మకర్త ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ బాధ్యత ఉంది. మీ భద్రతకి మీకు కావాల్సిన అవసరాలకి డబ్బు ఖచ్చితంగా మీరు అందకుండా కానీ మీరు అడ్డగోలుగా దోచేస్తా ఉంటే మీరు భూముల్ని కాపాడాలి. భూముల్ని కాపాడాల్సిన ఎమ్మెల్యేలు ఎంపీలు మీరే భూముల్ని దోచేస్తే మేము ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు మాట్లాడాలి? మీరు చట్టాలని, మీరు పోలీసులు శిక్షించే హక్కు మీకు ఎక్కడ ఉంటుంది? చట్టాలు మీరే అతిక్రమిస్తుంటే మీకు పోలీసులు శిక్షించే హక్కు ఎక్కడ ఉంటుంది? ఇవన్నీ రావాలి, అడగాలంటే ప్రజలకు మార్పు కావాలి. ఇది నేను ఈరోజు కన్న కళ. నేను చాలాసార్లు దాని గుంటూరు శేషేంద్ర శర్మ గారి ఒక కవిత ఉంటుంది, కళలు కను కళలు కను కళలు కను, నీ కళలు తొక్కుతూ నడుస్తున్న కాళ్ళను ఖండించిన వరకు కాళ్ళను కళలు కను కళలు కళలు తొక్కుతూ నడుస్తున్న కాళ్ళు ఏంటి ఒకసారి ఆలోచించాను. మనకు ఉపాధి, మనం చదువుకున్నాం, డిగ్రీ చేసాం, లేదంటే ఇంటర్ చదివాను, నాలాగే 10th చదివాను. నేను జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్లు నాకు అవసరం లేదు, కానీ నాకు పట్టెడు ఒక 10,000 వచ్చి జీతం పెట్టి నాకు వచ్చిన పట్టెడు రావాలని కోరుకుంటాను. ఉపాధి అవకాశం ఇవ్వాలని కోరుకుంటాను. మా తిరిగి ఇంట్లో నుంచి బయటికి వెళ్తే క్షేమంగా వచ్చే సమాజాన్ని కోరుకుంటాను. అలాగే మా చూపులో మాకు సహకార సంఘం పెట్టిన చూపులు క్లోజ్ చేస్తా ఉంటే దాన్ని నడిపే వ్యవస్థ కావాలని కోరుకుంటాం. అన్ని వదిలేసి ఇలాంటి చిన్న చిన్న కోరుకుంటాం. ఇవి కూడా చేయలేకపోతే ప్రభుత్వం ఎందుకు? బాధ్యత సమాజం కూడా ప్రభుత్వం ఎందుకు? అందుకని కోరుకుంటుంది ఈ రోజున యువత ఇంతమంది పవన్ కళ్యాణ్ కోసం రోడ్డు మీదకి వస్తున్నారంటే ఇది పవన్ కళ్యాణ్ గొప్పతనం కాదు. నేను మనస్ఫూర్తిని చెప్తున్నాను, యువత చెప్పట్లేదు. దేవుడు అవున్నాడు, నేను లేక దేవుడు నరసింహ అనుకోరు కదా. ఇది ఆలోచించుకోవటం ఏం చెప్తా. ఉపాధి హామీ, మనకు ఉపాధి అవకాశాలు కావాలి. నేను అనేది 100 కోట్ల పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి టీడీపీ నుంచే వైసీపీ అవన్ శ్రీనివాస్ మర్చిపోయి పద్మహరి గారు
అంటే ఎవరు ఏ పార్టీ నుంచి వెళ్ళిపోతాం నాకు కొంచెం కన్ఫ్యూజన్. దయచేసి ఏంటో నాకు కన్ఫ్యూజన్. వాళ్ళు పని చేయమని చెప్పాను. అన్ని రకాల కన్వాలు వేసుకోమని చెప్పండి. తప్పమని కానీ కాంగ్రెస్ కన్నా వేసుకోమని చెప్పండి. ఇటువైపు వైఎస్ఆర్ చచ్చిపోయింది బ్యాడ్జ్ పెట్టుకోమని చెప్పండి. ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు బ్యాడ్జ్ పెట్టుకోమని చెప్పండి. అలాగే అవంతి శ్రీనివాస్ గారికి ఆయన ఇష్టం కానీ ఆయన అన్ని పార్టీలు కొంచెం చక్కగా ఉంటాం, మంచి నవ్వుతో చక్కగా తిరుగుతూ ఉంటాం. మనకి ఎన్ని గొడవలు ఎందుకు? ఎవరు నిలబడరు. ఒక 100 కోట్లు పెట్టుబడి పెడతారు వీళ్ళు. మనం మీరు గెలిపిస్తాం, గెలిపించి ఎప్పుడో వీళ్ళు గెలిచి ఏం చేద్దాం అనుకోండి. మళ్ళీ వీళ్ళు చాలా హుందాగా తెల్లబట్టలు వేసుకొని మంచి భారీగా నడుస్తూ ఉంటారు తప్ప మనకేం చేయడం. అందుకే నేను చెప్పేది డబ్బు ఇప్పుడు వ్యాపారం అనేది 100 కోట్లు పెట్టుబడి పెట్టానంటే 100 కోట్లు తిరిగి రావాలంటే వ్యాపార ధోరణులు చూస్తారు రాజకీయాలు. మేము సామాజిక